నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధుల సమితి అధ్యక్షుడు మహమ్మద్ జియా ఉద్దీన్ నేతృత్వంలో కమ్యూనిటీకి చెందిన అనేక మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సైదాబాద్లోని కమ్యూనిటీ మసీదులో రక్తదానం చేశారు. ఈ తరహా మానవత మరియు శాంతి ప్రోత్సాహక కార్యకలాపాలు అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ తరచుగా నిర్వహిస్తూ ఉంటుంది. అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ శాంతి స్థాపన కొరకై కృషి చేసే ఒక ముస్లిం సముదాయం. కమ్యూనిటీని 1889లో హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ స్థాపించారు. ఈ కమ్యూనిటీ ప్రధాన కార్యాలయం పంజాబ్ రాష్ట్రంలోని కాదియానాలో ఉంది. మానవత్వం, పరమతా సహనం ఇస్లాం మతంలోని మూల సూత్రాలలో ఒకటిగా భావించి అహింసను ఖండిస్తూ అందరినీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో మానవ సేవా శాఖ హ్యూమినిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, త్రాగునీరు, పునరావాసం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలలో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత 5వ ఖలీసా హజ్రత్ మీర్జా నుస్రూర్ అహ్మద్ సాహెబ్ లండన్లోని ప్రధాన కార్యాలయం నుండే ఈ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఆయన సూచించిన మార్గదర్శనంలో కమ్యూనిటీ 210 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి శాంతి, సమానత్వం, న్యాయం, విధేయత, దయ మరియు సోదరభావం వంటి ఇస్లాం యొక్క మౌలిక సూత్రాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. आज जो है 40 साल के ऊपर के तमाम अपराधों को यहाँ जमा किया गया है और उनसे अतया खून लिया जा रहा है. इसी के साथ साथ यही 40 साल से जो ऊपर के जो अपराध हैं उनके सेहत को जो है वो सेहत की बेहतरी के लिए आज एक क्लब का भी जो है वो शुरुआत किया गया है यहाँ पे हैदराबाद के मस्जिद के लिए. जमात अहमदिया दरअसल हज़रत अक़दस मसीह मौऊद अलैहिस्सलाम यानी मिर्ज़ा ग़ुलाम अहमद साहब कादियानी अलैहिस्सलाम ने इसका आगाज़ फरमाया है. 1918 मसीह मौऊद 1899 में यानी 1889 में इसका आगाज़ फरमाया और उसके बाद से जमात अहमदिया अल्लाह ताला के फजल से खुदा ताला की तरफ लोगों को राग़िब करना और उसके साथ साथ मखलूक की खिदमत करना मकसद दिए हुए जो है वो तमाम दुनिया में इंसानियत की खिदमत कर रही है. और जमात अहमदिया का मकसद लो फॉर ऑल हेटेड फॉर नन है और यानी मोहब्बत सबके लिए, नफरत किसी से नहीं. और इसी तरह तमाम मखलूक खुदा की जो है वो खिदमत करना, इंसानियत की खिदमत करना मकसद दिए हुए है. और हमारा जो तंजीम इसका जो आगाज़ हुआ है वो कादियान पंजाब से जो जमात अहमदिया का आगाज़ हुआ है और यहाँ हैदराबाद जो मजलिस है अलग से కాపాడుకోవచ్చు, చాలా ప్రాణాలని కాపాడుకోవచ్చు. 3 or 4 లైఫ్ బ్లడ్ డొనేషన్ వల్ల. సో అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తున్న వాళ్ళకి నేను అందరికీ కాంప్లిమెంట్ చేస్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళు ఒక మంచి పని చేయడానికి వచ్చినారు వాళ్ళ. అండ్ దానివల్ల బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అన్లెస్ ఎవరికైనా బ్లడ్ షార్టేజ్ అంటే అనీమియా ఉంటే వాళ్ళు చేయలేకపోతారు. కానీ వేరే వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఒక 2 or 3 monthsలో ఆ బ్లడ్ 2 or 3 weeks అనుకోవచ్చు. 2 or 3 weeksలోనే బ్లడ్ రికవర్ అయిపోతుంది. బ్లడ్ ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళ బాడీలో. సో ఒక రకమైన మంచి హ్యాబిట్ ఉంది. మంచి బ్లడ్ డొనేట్ చేయడం ఈజ్ ఏ గుడ్ వర్చువస్ యాక్ట్ విచ్ క్యాన్ సేవ్ మెనీ లైఫ్స్. సో అందరికీ నేను ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ టుడే along with all of you here who are organizing such a nice camp and also carrying out such important responsibility towards the society.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు నిరసన బాట చేపట్టారు. ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చాలీచాలని వేతనాలతో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనేక కష్టాలను ఎదుర్కొంటూ మీడియాలో కొనసాగుతున్న జర్నలిస్టులు కనీసం తమకు ఉండేందుకు గూడు కావాలనే ఆవేదనతో రోడ్డెక్కారు. గతంలో 37 మందికి పట్టాలు వచ్చినా కూడా స్థలాల కేటాయింపు మాత్రం జరగలేదు. అనేకసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప తమకు ఇళ్ల స్థలాలను మాత్రం కేటాయించడం లేదని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. పట్టాలు ఇచ్చి 2 ఏళ్లు దాటినా కూడా తమను పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు ఇచ్చిన పట్టాలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మద్దతు పలికారు. జర్నలిస్టులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని, వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులు దీక్షలకు దిగడం బాధాకరమని, జర్నలిస్టుల సమస్యలే పరిష్కారం కాకపోతే సామాన్యుల కష్టాలు ఎలా తీర్తాయని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని, వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారన్నారు. కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ విలేకరుల ధర్నాను విరమింపజేసి వాళ్ళను చర్చలకు పిలిచి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని నేను వారికి సూచన చేస్తా ఉన్నా. స్టేక్ హోల్డర్స్ మధ్య కన్ఫ్యూజన్స్ ఉంటే అందరినీ కూడా పిలిచి ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకపోదు. ఇది వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక గొంతమ్మ కోరిక కాదు. ప్రభుత్వాలు గతంలో మేము అధికారంలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ప్రభుత్వ పార్టీలు ఏవైనా పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం, వారికి ఇళ్ల నిర్మాణం చేయడం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించినాయి. కాబట్టి జర్నలిస్టులలో కూడా 100% మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే, వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళను 2 కోణాల్లో ఆలోచించి, ఒకటి పేదరికం, రెండవది సమాజ సేవ. మరి అటువంటి వాళ్ళ విషయంలోనే ప్రభుత్వాల అధికారుల స్పందన లేకపోతే పేదల విషయంలో ఎటువంటి స్పందన ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో నుండి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను దీనికి సంబంధించినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచన చేస్తా ఉన్నా. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి మీ నిబద్ధతను చాటుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నా. విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం 24,000 ఇస్తోందని అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి ల్యాండ్ కొనుగోలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ 18 నెలల కాలంలో ఒక్కో కొత్త సామాజిక పెన్షన్ ఇచ్చారా చెప్పండి నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీవి సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ భాలో పాల్గొన్నారు. ఆ ప్రాంత రైతులందరూ కూడా ఎప్పుడైతే నీరు వచ్చిందో రైతు వ్యవసాయం పెరిగింది. మీరు అనుకుంటున్నారు వాళ్ళు 4 లక్షలని. రాబోయే కాలంలో ఈ జిల్లాలో సుమారు ఒక్క ఉమ్మడి జిల్లా కాదు, విజయనగరం జిల్లాలో చెప్తున్నాను, రాబోయే కాలంలో 7 లక్షలు 8 లక్షలు కూడా ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ప్రభుత్వం తీసుకున్న విధానాలు. గత ప్రభుత్వంలో ఎందుకు పెరిగాయి? గత ప్రభుత్వంలో రైతు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఓ పక్క నుంచి రైతులకి ఆనాడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, సమయానికి రైతులు పెట్టుబడి కింద చూసేవాళ్ళు, రైతులకు సకాలంగా రైతు భరోసా కేంద్రాలతో అన్ని ఇచ్చేవాళ్ళు. ఇదే మీ గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సుదీర్ఘ జరుగుతూ ఉన్న మెకానిజం. మీరు వచ్చి 63 రూపాయలు 69 రూపాయలు ఈ సంవత్సరం పెంచామన్నారు. దానికి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు, మీరు కాల్ చేసింది అది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బోనస్ ఇచ్చిందా? ఏదైనా మీరేమైనా 69 రూపాయలు మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బోనస్ ఇచ్చిందా? అదేమైనా మీరు అలా చెప్పుకుంటారు? ఇది ఈ సంవత్సరం 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎంఎస్పీ డేటా. ఏ పంటలకి ఎంతెంత ఎంఎస్పీ పెట్టామని, మేజ్కి ఎంత పెట్టామో, మొక్కజొన్నకి ఎంత పెట్టామో, చెరుకుకి ఎంత పెట్టామో, ఏ పంటలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పంటలు ఉన్నాయో అవన్నీ కూడా
ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, మీరేమి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదే. మీరెందుకు ఎవరో చేసిన పని గురించి మీరు చెప్పుకుంటారు? మీరేమైనా రైతుల కోసం బోనస్ గా లేదు ఈ ప్రాంతంలో మేము వచ్చి రైతులకు వచ్చి వరి రైతులకు వచ్చి అంత ఇచ్చాం, దీనికి ఎడిషనల్ గా బోనస్ గా మేము వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి రైతులను చూస్తుందని చెప్తే చెప్పండి. మీరు ఉన్నదాని మీద కోసలు అన్నదాత సుఖీభావ మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? గతంలో మేము ఎంతమందికి ఇచ్చాం? సుమారు 2,48,000 నుంచి 2,50,000 మందికి ఇచ్చాం. గతంలో మొదటి విడత అయితే మీరు 6 పట్టాలకి ఇవ్వలేదు, ఏనా భూములకు ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 25,000-30,000 మధ్య తేడా ఉంది. నేను దాని మీద కూడా స్టడీ చేశాం. ఎందుకు తేడా వచ్చిందంటే మీరు గతంలో మేము 10 సెంట్ల రైతుకు కూడా 10 సెంట్ల లోపుల రైతుకు కూడా మేము ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు మీరు 10 సెంట్ల లోపుల వాళ్ళందరూ కూడా తీశారు. ఈ ప్రాంతంలో రైతాంగం ఎవరు ఉంటారు? ఇక్కడ చిన్న సన్నకారు రైతులు. ఈ ప్రాంతాల్లో రైతులకి ఎకరాలు ఉండవు. ఎకరం 2 ఎకరాలు గ్రామం కొని వెళ్ళండి. ఒక ఎకరం దాటిన రైతులు సగం మంది ఉంటే ఎకరం లోపున రైతులు ఆ గ్రామంలో సగం మంది ఉంటారు. ఎవరు 1/2 ఎకరం, 1/4 ఎకరం, 10 సెంట్లు, 5 సెంట్లు ఉన్న 1 ఎకరం ఉంటే మళ్ళీ పల్లికో అతని ఆరోగ్యానికో లేకపోతే ఇంకో అవసరాలకో ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు అన్నిసుకుంటారు. అయినా గతంలో ప్రభుత్వం ఆదుకుంది. 10 సెంట్లు లోపు వాళ్ళు కూడా గతంలో ఆదుకున్నాం. ఎందుకు? తన రైతుగా చూసాం మేము. ఎవరైతే రైతు వ్యవసాయదారుడిగా రైతు ఎన్రోల్ లిస్ట్ లో ఆయన పాస్ పుస్తకం వచ్చినా ఆన్లైన్లో ఉంటే అతను రైతుగా పరిగణించాం. శ్రీ సత్యసాయిబాబా వారి 100వ జన్మదిన వేడుకలను బద్వేలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఏవో ఉదయభారతి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి, అర్బన్ ఇన్స్పెక్టర్ లింగప్ప, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పాల్గొని సత్యసాయిబాబా గురించి పలు విషయాలను వివరించారు. ప్రాంతానికి ఆయన ద్వారా అందిన సేవలను గుర్తు చేశారు. జీవిత పరమావధిని వారు చెప్పిన సూక్తులను మననం చేసుకున్నారు. ఇక కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం మరియు ఫారెస్ట్ హెల్త్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఊరికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ఊరికి అలా పెట్టాడు. ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అన్ని పల్లెలకు కూడా తడిలేని పల్లెలకు ఎడారి పల్లెలకు నీళ్ళు అందించాడు. అలాగే మీరు ఎప్పుడైనా కదిలి ధర్మవరం పుట్టపర్తి ప్రాంతానికి వెళ్తూ ఉంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక ముందర ఒక రేక్ ఉంచి ఒక కింద బ్లూ కలర్తో ఉంటాయి కొన్ని ఐరన్ షీట్స్, అవన్నీ కూడా ఆయన కట్టించినవే. చాలా వరకు పల్లెల్లో కూడా అవన్నీ హెల్ప్ చేశారు అవన్నీ కూడా. అలాగే సోలార్ సెల్స్ కానీ. ఈరోజు మనం తిరుమల సాయిబాబా గారి 100 years జరుపుకుంటున్నామంటే కారణం ఒకటే, సేవ దొరుకుతాం. ఆయన చేసినటువంటి సేవల వలన ఆయన ఇంత గొప్పగా మనము చూసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలో మొత్తం అందరూ చెప్పారు వాటర్ అనేది తాగడానికి ఉండేది కదా. అలాంటప్పుడు ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి అందరికీ సప్లై చేయించాడు. తర్వాత ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల హౌసెస్ ఏర్పాటు చేశాడు. తర్వాత విద్యాదానం చేశాడు. తర్వాత హాస్పిటల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి చాలా మంది కూడా సేవ అనేది వైద్య సేవ అనేది కూడా అందించడం జరిగింది. ఇవన్నీ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా సాయిబాబా గారు అనుసరించిన విధానం ఒకటి శాంతి. ప్రతి ఒక్కరూ శాంతంగా ఉండాలనేది ఒకటి. తర్వాత అహింస మార్గంలో వెళ్ళకూడదు అనేది ఆయన పట్టుకున్నటువంటి గొప్ప ఆయుధాలు. దానివల్ల మనకి అహింస మార్గంలో కాకుండా మన హింస మార్గంలో వెళ్ళకూడదు అనే దాని గురించి తెలియపరిచాడు. గాంధీ మహాత్ముడు కూడా అహింస మార్గంలో వెళ్ళాలి కాబట్టి మన భారతదేశం అందరూ కూడా ఈజీగా సాధించుకోగలిగాము. మనం కూడా ప్రతి ఒక్కరికి ఉండేవాళ్ళు అందరూ కూడా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నాము. మనం కూడా సేవా దృక్పథం అనేది మనకు తోచిన కాడికి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. అదేవిధంగా శాంతియుతంగా ఉండాలి. వచ్చిన వాళ్ళకి మనలో కొంత సర్వీస్ ఇస్తే మనం కూడా మంచి పేరు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి చాలా సంతోషకరము. ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ 100వ పుట్టినరోజు నాడు కూడా సత్యసాయిబాబా గారి ఫోటోతో మనకు 100 రూపాయల నాణ్యం కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఎంతో ఎవరికి లేని అదృష్టం. ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషించారు. కానీ ఆయన 100 రూపాయల పిల్ల కాయిన్ ఈరోజు విడుదల చేశారు. మన
సత్యసాయి గారు. ఇంకా సత్యసాయి బాబా గారి ఉద్దేశం ఏమంటే అంతటా శాంతి అనేది ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు విమర్శించుకోకూడదు, అందరిలో మనశ్శాంతి అనేది కావాలి, ఇది అని చెప్పేది. కాబట్టి ఆయన సేవ చేయాలి, సేవ అంటే వేరే వేరే ఏమో కాదు, ఎవరికైతే అక్కర ఉందో వాళ్లకు అక్కర తీర్చాలనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం కూడా పాటించి ఆయనకు మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఇక ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయడం జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమైనవని చెప్పారు. మానవత్వం, మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవితామని మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్కలేనటువంటి. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మహోన్నతాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, నేను, యశస్వి గారు, మన మార్కెట్ చైర్మన్ మంగారాజు గారు, ఆర్డీఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు అధికారుల లాంఛనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఈరోజు ఒక దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్రపతి గారు అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి గారు అవ్వచ్చు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు పుట్టపర్తి వెళ్ళి ఈ వేడుకల్ని ఒక ఘనంగా వైభవంగా జరుపుకొని ప్రపంచం అంతా కూడా ఆయన తాలూకా వేడుకల్ని సెలబ్రేట్ చేసేలాగా చేయడం అనేది మీ అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే పబ్లిక్ ఎలా ఉంటారో గవర్నెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మంచిని పెంచే తత్వం ఉన్నటువంటి డిసైపుల్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఖచ్చితంగా ఒక మంచి అదృష్టంగా భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శేఖర్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవుని రూపంలో అవతరించిన కలియుగ దైవం సాయిబాబా అన్నారు. దేవుడు అంటే ఎక్కడో కనిపించని లోకాలలో ఉన్నవారు కాదని, మనిషి రూపంలో ఎదుటివారికి సహాయం చేసే గొప్ప మనసున్నవారు ఎవరైనా దేవునితో సమానమని సత్యసాయి అని గుర్తు చేశారు. గుమలక్ష్మీపురం మండలంలో భగవాన్ సత్యసాయి గారు శత జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా దేవుడిని ఏ రూపంలో కొలుచుకున్నా అంటే దేవుడు అన్ని చోట్ల ఉండడు, మానవ రూపంలోనే దేవుడు ఉంటాడు. కాబట్టి సత్యసాయి బాబా కూడా దేవుడితో సమానంగా అందరూ కూడా కొలుచుకుంటున్నారు. ఈరోజు శత జయంతి సందర్భంగా ప్రతి మండల కార్యాలయాల్లో అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో జరుపుకోమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఆశయాలన్నీ కూడా అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలి.
ఎందుకంటే కళ్ళారా చూశారు, తాగునీరు లేకపోతే తాగునీరు కూడా అందించారు. అలాగే వైద్యం పేదలకి ఒక దేవుడిలా మిగిలినటువంటి ఆయన సాయిబాబా గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి తోచినంత మనం సహాయం చేయాలి. ఇప్పుడు అంటే మనకెందుకులే అని వదిలేకూడదు. ఏదైనా దేవుడు ఎక్కడో లేడు, ఎక్కడైతే మానవతాన్ని చాటుతారో అక్కడే దేవుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వేడుకల సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచనల్ని మనం అందరం కూడా తీసుకువెళ్తే మంచిగా మన రాష్ట్రాన్ని ఒక మార్గదర్శకంగా అంటే ఉంచగలమని నేను ఆశిస్తున్నాను. ఈరోజు సత్యసాయిబాబా గారు అంటే మన దగ్గర లేకపోవచ్చు, ఆయన సాయిబాబా గారు ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఒక సంకల్పాన్ని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు తోచిన సహాయం మనం చేయాలి. ఎవరు కూడా పుట్టినట్టునే నడవలేరు. ఎవరు కూడా అంటే ఏదైనా సరే మనం అనుకుంటే చేయగలం. ఈరోజు చూసుకుంటే ఉదాహరణకు తీసుకుంటే నేనే సాధారణ ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యే అయ్యానంటే అది ఒక సంకల్పం. సంకల్పం లేనిది సాధించలేము. కాబట్టి దేనికైనా మనము ప్రతి ఒక్కరికి కూడా సహాయం చెయ్యాలి అనే సంకల్పాన్ని చేసుకుంటే చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా సాయిబాబా గారు ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మేము కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.